విద్యార్థులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు గురించి వార్తలు వింటుంటే తల్లిదండ్రులు ఎంత భయకంపితులు అవుతారో మనం ఊహించుకోవచ్చు. అసలు వింటే ఎవరికైనా భయం అనిపించేటువంటి పరిస్థితి వస్తోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఇది ఖచ్చితంగా వాటికి అలవాటు పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారానో, లేదా కింది స్థాయిలో డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ తో లింక్ పెట్టుకొని వాటిని తీసుకొచ్చి అందిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే కట్టడయ్యేది కాదు. ఇది వేరు పురుగును వదిలిపెట్టి చిగుళ్లను పట్టుకోవడం లాంటిది ఇది. అందుకని అసలు మూలాలు పైన ఉన్నాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ముఖ్యమైనటువంటి ఒక మంచి ఆఫీసర్లు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటివి పట్టుకోవచ్చు, బయటికి రావచ్చు. वाहिद शेख और किशन लाल श्रीवास्तव, इन दोनों के पास उसके बाद यहाँ पर चैतन्य विनायक वाघ, वो जो एक आर्टिस्ट है, 30 साल का बच्चा है और चौपाटी मुंबई में रहता है, और मुश्ताक खान एक ज़ोमैटो डिलीवरी बॉय है, वो भी मुंबई का रहने वाला है। उनके ज़रिए यहाँ हैदराबाद में प्रेम उपाध्याय को सप्लाई कर रहे हैं। तो प्रेम उपाध्याय के पास एक बड़ा सर्कल है, यहाँ पेडलिंग कर रहा है, बेच रहा है। तो इन सबको इन्फॉर्मेशन आने पर ये पूरे गिरोह को अरेस्ट किया गया, गिरफ्तार किया गया और उनको यहाँ आज पेश किया गया है। MD మెఫెడ్రిన్ जो है కాటేదాన్లో వేరే బిజినెస్ పైన అక్కడ వచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది, నాకు కొంతమందితో పరిచయాలు ఉన్నాయి, నేను ఈ MD ఏదైతే ఉందో దాన్ని సేకరిస్తాను, మనం ఇక్కడ మీకు ఉన్న లోకల్ నెట్వర్క్లో అమ్మడానికి సహకరించండి, మనం ఇద్దరు డబ్బులు సంపాదించవచ్చని ప్రతిపాదన పెట్టడంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు 2022లో. సో ఇవన్నీ కూడా సురేందర్ అండ్ హనుమాన్ అనే ఇద్దరు అదే జిల్లాకు చెందినవారు, వారు మెయిన్ పెడ్లర్స్, మాకు ఇంకా దొరకలేదు వాళ్ళు, వారు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో ఇంకా మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియలేదు. కానీ వారి ద్వారా ఈ పవన్ భాటి మరి అతని మిత్రుడు హేమ్ సింగ్, వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. అంటే వారిద్దరి దగ్గర హనుమాన్, సురేందర్ దగ్గర కొని ఇక్కడ నాగౌర్ జిల్లా చెందిన వారు అందరూ దీన్ని ఇక్కడ జితేందర్ అనే వ్యక్తికి సప్లై చేయడం, అతను ఇక్కడ లోకల్ లెవెల్లో చాలామందికి కన్జ్యూమర్స్ ఉన్నారు, వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మనోజ్ అని నాంపల్లి, నరేష్ అని షాపూర్, హరేందర్ దేవడా అని షాపూర్, రామ్దేవ్ పచ్వా షాపూర్, ఉప్పలగూడ రాజా, వికాస్ నాంపల్లికి చెందిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు కన్జ్యూమర్స్గా పేర్లన్నీ బయటకు వచ్చాయి. జితేందర్ ఏం చేశాడంటే, మరి ఇటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలో చేరుతున్నాము, ఇటువంటి డేంజరస్ బిజినెస్ చేస్తున్నాం కనుక ఒక ఆయుధం ఉంటే బాగుంటుందని ఇతనితో పవన్ భాటితో డిస్కస్ చేసి ఒక 9mm భయమా